ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రంజుగా ఉన్నాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్న పొత్తులు పొడిచినాయి. ఒకవైపు 8 విడతలుగా వైసీపీ ప్రభుత్వం అభ్యర్థులను సమన్వయకర్తలను ప్రకటిస్తూ ఉంటే ఒకేసారి 118 నియోజకవర్గాలని అభ్యర్థులనే టీడీపీ జనసేన ప్రకటించడం ఒక మంచి శుభపరిణామమే. కానీ ఇక్కడ ఒకటే ఉంది, అత్యంత ముఖ్యమైన విషయం ఓటు పోలరైజేషన్, ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుద్దా లేదా, జనసేన నుంచి టీడీపీకి వెళ్ళిద్దా, టీడీపీ నుంచి జనసేనకు వస్తుందా అనేది కోట్లాది మంది ప్రజల్లో అది క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుంది. అది ఎట్లా జరుగుతుంది అనేది ఒకసారి మూలాల్లో కనుక వెళ్ళగలిగితే, వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం. ఏమి చేయలేకపోయారనే ఉద్దేశంతో 151 సీట్లు, 22 మంది ఎంపీలు ఇచ్చిన స్పెషల్ స్టేటస్ తేలేదు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు అనే అనేక సందర్భాల్లో ప్రజలు అవకాశాన్ని అందిపుచ్చుకుంటానికి ప్రతిపక్షాలు ఏకమవ్వాల్సిన ఈ సమయంలో మిత్రధర్మం ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని గౌరవంగా చూసుకోవాల్సిన ఈ సిచ్యువేషన్స్లో 24 సీట్లతోనే పరిమితం చేయటం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, ముఖ్యంగా జనసేనలో, అదేవిధంగా కేడర్లో కోట్లాది మంది అభిమానులు తీవ్ర నిరాశ నిస్పృహలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అది పోగొట్టాలంటే, ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటే, జనసేన నుంచి పూర్తిగా గాజు గ్లాసుతో పాటు సైకిల్కి వేయాలంటే 175 నియోజకవర్గాల్లో ఎక్కువ స్థానాలు, మెజార్టీ 110, 120 స్థానాలు గెలిస్తే తప్పితే అధికారంలో వచ్చే అవకాశం లేదు. అదే సమయంలో బీజేపీ సపోర్ట్ ఎదురుగి మోదీ గారు, పవన్ గారు వెనక ఉన్నారు కాబట్టి జాతీయ రాజకీయాల్లో ఈ స్పెషల్ స్టేటస్ తేవాలన్నా, విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా కాపాలన్నా, పోలవరానికి జాతీయ హోదా తేవాలన్నా మోదీ గారి సలహా కావాలి కాబట్టి, ఎదురుగి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అడగలేదు కాబట్టి ఈయన అడగవచ్చు, తీసుకురావచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఓటు ట్రాన్స్ఫర్మేషన్కి 24 సీట్లే ఇచ్చారు, 3 ఎంపీలు మాత్రం ఇచ్చారు. అది తీవ్ర నిరాశతో కేటర్ అంతా ఉంది. ఈ నిరాశ నుంచి బయటికి రావాలంటే, ఓటు పోలరైజేషన్ కావాలంటే, టీడీపీ అభ్యర్థులు నిలబడిన చోటంతా గెలవాలంటే డెఫినెట్గా జనసేన ఓటు బ్యాంకు అనేది కీలకంగా భావించబోతున్నారు. దాని వెనక బడుగు బలహీన వర్గాలు, అతిపెద్ద సామాజిక వర్గం కాపులంతా కూడా ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు వెయ్యాలా లేదా, వెయ్యాలి అంటే సీట్లు లేదు మీరు ఎదురుగి టీడీపీ. పవర్ షేరింగ్ అనేది అద్భుతమైన అవకాశం. చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి ఈ పార్టీ మనుగడకి కష్టాల్లో ఉన్నప్పుడు చేతుని అందించాడు కాబట్టి, స్నేహధర్మం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు నాతో పాటు 2.5 సంవత్సరాలు సీఎంగా ఉంటాడు అనే మాట ఆయన నోటి నుంచి వస్తే కనుక ఈ పొత్తు ఫలప్రదమయ్యే అవకాశాలు, ఈ కూటమి విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ అలా జరగకపోతే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. మరలా బంగారుపాలెంలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికే అధికారం ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అది చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. మేధావి, విఘ్నుడు, 4.5 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు కాబట్టి మిత్రధర్మం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి రాజ్యాధికారంలో రేపు ప్రభుత్వంలో 2.5 years సీఎంగా నాతో పాటు 2.5 years ఉంటాడు అనే మాట ఆయన నుంచి వస్తే అద్భుతంగా ఈ కూటమి విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.